వెల్కమ్ టు హమాన్ న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు డిబేట్లో ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశంగా మనం తీసుకుంటే లేఖ స్కామ్కి సంబంధించినటువంటి నేపథ్యంలోనే కవికి సంబంధిత విచారణ మూడో రోజుకు చేరింది. ఇది మూడోసారి విచారణ అని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటుగా గడిచిన 2 రోజులు అంటే 48 గంటల నుంచి కూడా దాదాపుగా కూడా ఇప్పటికే 20 గంటలకు పైగా కూడా ఈడీ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఈ రోజు ప్రధానంగా మనం చూస్తే ఉదయం సమయంలో కవిత 2 చేతులారుగా 10 ఫోన్లను కూడా తీసుకుంటూ ఈడీ కార్యాలయానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. క్లియర్గా ఈడీ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు క్లియర్గా కూడా 2 మొబైల్స్ అంటే ఆమె డిస్మాండిల్ చేసింది అన్నటువంటి మొబైల్ ఫోన్లను తీసుకొని వెళ్ళడం ఈరోజు ఈడీ కార్యాలయం ముందు హాజరు కావడంతో పాటుగా ఆమె రాసినటువంటి లేఖ ఇప్పుడు ఆసక్తిగా మన సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. దీనిపైన ఈరోజు మనం డిబేట్ కంటిన్యూ చేయబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు కాంగ్రెస్ నేత ఆంజనేయులు గారు, అండ్ అదేవిధంగా మనతో పాటుగా పొలిటికల్ అనాలిసిస్ట్ అండ్ అదేవిధంగా అడ్వకేట్గా ఉన్నారు అరుణ్ కుమార్ గారు. ఇద్దరు కూడా డిబేట్లో పాల్గొన్నారు. దాంతోపాటుగా బీజేపీ నుంచి మనం చూసుకుంటే సుధాకర్ శర్మ గారు కూడా మనకు డిబేట్లో పాల్గొనబోతా ఉన్నారు. సో ముందుగా అరుణ్ కుమార్ గారితో మొదలు పెడదాం. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఉదయం సమయంలో కవిత ఈడీ కార్యాలయానికి వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే తను డిస్మాండ్లింగ్ చేసినటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్స్ అన్ని కూడా తీసుకెళ్తున్నాను అనేది కూడా బహిరంగంగా ఇటు మీడియాకు చూపిస్తా కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నమస్కారం అండి. ప్యానెల్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. అమ్మ న్యూస్ వారికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ప్రధానంగా ఆమెను కవిత గారిని విచారించడం అనేది ఒక ఫస్ట్ విట్నెస్ గా ఉన్నారు అని చెప్పి తర్వాత అనుమానితురాలుగా అని చెప్పి వచ్చింది. అంటే ఎందుకు ఈ ఫోన్లలో ఏదో మాయ ఉంది ఇదంతా ఉన్నాయి అవన్నీ వెనకటి నుండి అంటే చాలా రోజులు సంది 10 ఫోన్లు డిస్ట్రాయ్ చేసిండ్రు. ఆ 10 ఫోన్లనే అసలు మొత్తం సమాచారం ఉంది. ఆ సమాచారం మొత్తం తెలిసిపోతుంది అనుకున్నప్పుడు ఆ 10 ఫోన్లు తీసుకెళ్లిన తర్వాత అందులో ఏముంది ఏం సంగతి క్లియర్ గా బయటకు వస్తుంది. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే అక్కడ చూపించినటువంటి ఉద్దేశం ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటేందుకు ఆమె చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగం. ఎవరైనా కానీ విచారణకు గౌరవించిపోవాల్సిందే. పోయినప్పుడు వాళ్ళ ఎవరు ఎగ్జామిన్ చేసినా కానీ నిర్దోషిత్వాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తారు. అందుకని అనేక రకాలుగా క్వశ్చన్ చేస్తా ఉన్నట్టుగా మనకు ఇంకా అందులోనే ఉన్నది. అందులో ఈడీ ఆఫీస్నే ఉన్నది. ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇంకా బయటికి రాలేదు. అందరూ ఉత్కంఠ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఏం దొరుకుతాయి ఏముంటది అంతా టెక్నాలజీ ఉన్నది కాబట్టి ఆ టెక్నాలజీ ప్రకారంగా మొత్తం బ్యాక్ చేస్తే ఎవరెవరితో మాట్లాడారు, ఏమేం జరిగింది అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఆమె అంత ధైర్యంగా పోయిందంటే అందులో ఏం లేవన్నట్టుగానే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటది. మరి అవే ఫోన్ నెంబర్లు ఫోన్ కాల్ లిస్ట్ మొత్తం కూడా వస్తుంది. టెక్నాలజీ ఈ రోజు పెరిగిపోయింది కాబట్టి. అంటే ఇప్పుడు ఒకరొకరికి వాళ్ళకి అనుమానం వచ్చింది కాబట్టి ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ కు మేడం గారు వెళ్తున్నారు. మనందరం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఇన్ని గంటలు చేస్తున్నారు. మరి అందులో ఏముంది ఏం సంగతి? ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఎట్లా ఎలిసిట్ చేయాలి, వీళ్ళది ఉందా లేదా, నోటీస్ ఇచ్చారు. ఏ నోటీస్ కింద ఇప్పుడు ఒకవేళ ఆమె లేకపోతే విట్నెస్ గా తీసుకుంటారు. ఒకవేళ విట్నెస్ గా తీసుకునే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది స్కామ్ అనేది ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా వస్తుంది. అందులో దక్షిణ భారతదేశం నుండి కూడా కొంతమంది ఉన్నట్టు ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయినట్టు కూడా మనకు ఆల్రెడీ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్నాం. అందు గురించి ప్రధాన భూమికి ఇక్కడ పోషించినటువంటి ఏంటంటే 10 ఫోన్లు తగలబెట్టారు, 10 ఫోన్లు డిస్ట్రాక్ట్ చేశారు. ఆ 10 ఫోన్లలోనే అసలు విషయాలు మొత్తం దాక్కునేవని అనేక పార్టీలు, అనేక ప్రతిపక్ష పార్టీలు అన్ని రకాలుగా చాలా మంది కామెంట్ చేశారు. అందు గురించని ఆ ఫోన్లు మొత్తం కూడా తీసుకెళ్ళింది. అంటే ఆ ఫోన్లల్లో ఒకవేళ అందరు కామెంట్ చేసినట్టుగా అందులో ఏమన్నా ఉంటే ఏమన్నా డిలీట్ ఇప్పుడు ఎంతో చేస్తాను కూడా. ఎందుకంటే హైలీ టెక్నాలజీ మొత్తం కూడా సమస్య మొత్తం కూడా ఈడీ దగ్గర ఉంటది, సిబిఐ దగ్గర ఉంటది. ఎట్లా రిమూవ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఎందుకోసం అంటే ఆ ఫోన్లు తీసుకెళ్తారు. ఆ ఫోన్లో ఇమిడితమైనటువంటివి, నిక్షిప్తమైనటువంటి మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ రోజు అలాంటి టెక్నాలజీ ఉంది కాబట్టి తీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందు గురించి నేను తీసుకుపోతున్నా చూడండి అని చెప్పి చూపించింది. అందులో మనం ఏమి ఆక్షేపించాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఏదున్నా నేను నిక్కచ్చిగా ఉన్నా అనేది ఒకటి చెప్పుకుంటాను. ఇప్పుడు ఆ ఫోన్లు తీసుకెళ్తున్నప్పుడు మొత్తం అందరి అనుమానం ఏముందంటే ఫోన్ల మీదనే ఉంది కదా. ఇవి ఆన్ రికార్డు అంటే రికార్డెడ్ ఎవిడెన్స్ కిందకి వస్తాయి కదా. రికార్డ్ ఎవిడెన్స్ కాబట్టి అన్ని మనం క్వశ్చన్ చేసింది ఆ ఎవిడెన్స్ లో వేరుంటది. ఇది రికార్డ్ ఎవిడెన్స్. ఏది ఫోన్ అనేది రికార్డ్ ఎవిడెన్స్. ఆ రికార్డ్ ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా అందులో ఏమైనా దొరికితే మాత్రం అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంత సీరియస్ గా తీసుకెళ్ళింది, అంత బహిరంగ చూయించుకుంటూ తీసుకెళ్ళింది కాబట్టి
ఆమె ధైర్యంగా ఉంది కాబట్టి అందులో ఏం లేవనేది ఒక రకంగా చెప్పినట్టుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరము మన కళ్ళ ముందర కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా 10 గంటల వరకు విచారిస్తుర్రు. అది ఏ పద్ధతిలో విచారిస్తుర్రు, ఎట్లా విచారిస్తుర్రు, ఎందుకోసం అంటే ఎవరిని కూడా అనుమతించలే అందులోకు. అడ్వకేట్ సమక్షంలోనే ఆ పిటిషన్ ఏసిర్రు గాని, ఆ పిటిషన్ ఇప్పటికి పెండింగ్‌లో ఉన్నది. ఏమో ఉన్నట్టుంది బహుశా అది. ఆ పిటిషన్ రాలే. అప్పటి వరకే ఎందుకంటే నిన్న ఇద్దరి సమక్షంలో ఇప్పుడు సెపరేట్‌గా విచారిస్తూ ఇవన్నీ ఉన్నాయి. అందుకోసమని వాటిని మనము ఆ ఫోన్లలో కూడా ఆ టెక్నాలజీ కూడా బయటికి తీస్తారు కదా, తీసుకొచ్చి అన్ని రికార్డ్ ఏమేమి ఉంది, ఎవరితో ఎంతసేపు మాట్లాడినాం, ఏ విషయాలు మాట్లాడారు, ఇప్పుడు విషయాలు మొత్తం కూడా బయటకు వస్తుంది. అది రికార్డ్, దాన్ని ఎవరు కూడా డిస్టార్ట్ చేసినా వస్తే ఇప్పుడు నెంబర్ ఉంటాయి కాబట్టి డిస్టార్ట్ చేసినా వచ్చేస్తాయి. అందులో ఆ నెంబర్ ఆ ఫోన్లే వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆ ఫోన్లు కొంతమంది ఆ ఫోన్లు కరెక్టా కాదా మీరు తయారు అవి అట్లా ఉండదు. ఆ కొన్నప్పుడు ఆ రికార్డ్ మొత్తం ఉంటది. అందుకోసం అని దాన్ని బట్టి మనం మేడం గారు బయటకు వచ్చిన తర్వాత ఈ ఏం సంగతి, అక్కడ ఏం జరిగినది ఇలా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇలా అవుతుందా మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటాయి. ఎందుకోసం అనేక కోణాల్లో విచారించాలని చెప్పి ఇది ఇక ఒక రకంగా పొలిటికల్ గా మాట్లాడుతూ ఇంకో రకంగా మాట్లాడుతూ ఎందుకు ఏదేమైనా కానీ ఒక కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఏదో రిమాండ్ కేసు డైరీ లో ఆమె పేరు చేర్చారు కాబట్టి, రిమాండ్ లో ఒక అతను చెప్పిండు కాబట్టి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రిమాండ్ కేసు డైరీలో వచ్చినప్పుడు మనం దాన్ని విచారించే ఉద్దేశంతో, రిమాండ్ కేసు డైరీ అంటే అరెస్ట్ చేసి రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్ కేసు డైరీలు ఏమేమి ఉంటాయి వాటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కాబట్టి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ అనిపిస్తుంది 3 days నుండి. అది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బయటకు వస్తే కానీ ఏంటి ఇప్పటివరకు ప్రెస్ మీట్ లో కూడా ఏమి ఎక్కడ చర్చ లేవు. ఏం జరిగింది, ఏం సంగతి, అందులో లోపల ఏ విధంగా ఉంది. కాకపోతే ఫస్ట్ టైం మేడం గారు ఒక మాట చెప్పారు. కవిత ఏమన్నారు, ఈ థ్రెట్ అని, అది థర్డ్ పార్టీ కంటిన్యూ థర్డ్ చేద్దాం. డిగ్రీ. ఫస్ట్ ముందు ఒకసారి కాంగ్రెస్ వర్షన్ ఏంటి, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేత మనతో కూడా ఆంజనేయులు గారు ఉన్నారు. సో ఆంజనేయులు గారు, సో మనం గడిచినటువంటి 3 times కూడా కవితకు సంబంధించిన విచారణను మనం చూస్తూ ఉన్నాము. సో మొన్న ఫస్ట్ రోజు కూడా దాదాపుగా కూడా 9 గంటల విచారణ జరిగింది. నిన్న దాదాపు 10 గంటల 30 నిమిషాల వరకు కూడా ఆమెకు సంబంధించిన విచారణ కొనసాగింది. స్టిల్ ఈ రోజు ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఉదయం 11:30 నుంచి మొదలైనటువంటి విచారణ స్టిల్ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఈ రోజు మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశము ఏదైతే డిస్మాండిల్ జరిగాయి, ఫోన్లు ధ్వంసం జరిగాయి అన్నటువంటి ఫోన్లను సాక్ష్యాలుగా తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్స్ ఈ రోజు చూస్తాం. సో కవిత ధైర్యంగానే ఉంది అనే నిదర్శనం అనుకోవచ్చా? ముందుగా మిత్రులకు నమస్కారం అండి. అమ్మనిస్తూ ధన్యవాదాలు. అయితే ఈ రోజు నిన్న కవిత పోయినంత ధైర్యంగా ఈ రోజున కవిత గారు కనిపించట్లేదు. ఫోన్లు వాస్తవమే, 10 ఫోన్లు ఆమె ధ్వంసం చేయలేదని తెలిస్తే గతంలో ఈడీ ఆరోపణలు చేసినప్పుడు అప్పుడు ఎందుకు చూపించలేదు? ఆ ఫోన్లు యథావిధిగా నా వద్దనే, నా దగ్గరనే ఉన్నాయి భద్రంగానే ఎందుకు చూపించలేదు? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నిన్న ఎందుకు తీసుకోపోలేదు ఆ ఫోన్లు? ఈ రోజు తీసుకోపోవాల్సిన అవసరం ఏముంది? ఈ ఫోన్లు అనేటివి ఆమె ఆ పలగొట్టిన ఫోన్లు ఇట్లా పలగొట్టుకున్నది చాలా డిస్టర్బెన్స్ అయిన రోజులు ఉన్నాయి. కోట్ల రూపాయలు, ఒక్క ఫోన్ కాదండి, ఎంత లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఫోన్లు తీసుకొచ్చి ఈ బదలాం అయిన లిక్కర్ స్కీమ్ లో తనను ఖచ్చితంగా ఎక్కిస్తారని తెలిసిన తర్వాత ఆ టెన్షన్ లో ఫోన్లు పలగొట్టి ఎవిడెన్స్ ఉండొద్దని చెప్పేసి తన ఇంట్లో పలగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు తీసుకుపోయిన ఫోన్లు అన్ని కూడా నామమాత్రం చూపించుకోవడానికే, అది బయట మాత్రమే చూపిస్తారు, లోపలికి పోతే ఆ ఫోన్లు పని చేసినా చేయలేదు అనేది కొంత సమయంలోనే తెలుస్తుంది. కాబట్టి ఆమె ప్రమేయం ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ కావడం తథ్యం. ఆమెను ఇప్పటికే బయట 144 సెక్షన్ పెట్టేసి అంతా పోలీసులు మోహరిస్తారు అంటే అర్థమైపోయి ఉంటది ఇప్పటికే నాయకులకు. 4 రోజుల నుంచి కూడా మరి కేటీఆర్ గారి, హరీష్ రావు గాని, కుటుంబ సభ్యులందరూ కూడా, మరి మంత్రులు భయపడే, తప్పు చేయనప్పుడు సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం ఏముందండి? తనకు తప్పే చేయలేదు, సుప్రీంకోర్టు పిటిషన్ చేయాల్సిన అవసరం ఏముందండి? అంత ఇన్ని రోజులు మహిళా రిజర్వేషన్ మీద ఎన్ని రోజులు పెళ్ళింది, అరెస్ట్ అవుతామని తెలిసి ఢిల్లీలో దీక్ష చేయడం, ధర్నాలు చేయడం, ఇదంతా భయాందోళన జనాలను ఈ దృష్టిని మళ్లించడానికి తప్ప తను ఖచ్చితంగా అరెస్ట్ కావడం తథ్యం. కొద్ది గంటల్లోనే బయటపడుతుందండి. ఇప్పుడు ఈ ఫోన్లు అనేటివి మాత్రము ఈ దొంగ ఫోన్ మాత్రమే
ఈ మధ్యాంతరంగా మన సృష్టించి ఏదో చిన్న ఉద్దేశంతో తీసుకుపోయారు తప్ప ఈ ఫోన్లలో ఆమె వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు తీసుకుపోయిన ఫోన్లు అయితే లేవండి. ఇది ఓన్లీ జనాలకు చూపించడానికి ఎవిడెన్స్ ఉంటే ముందుకు ముందే సాక్ష్యాలు బయట పెట్టిపోతారండి. ఈడీ అంటే మామూలు కాదు కదా, ఈడీ చెప్తే తప్ప బయట చూపించవద్దు ఎవిడెన్స్ లో. బయట ఎందుకు చూపించింది? ఆరోపణ చేసింది ఒక దినం, తీసుకుపోయింది ఈ రోజు. కాబట్టి ఈ ఎవిడెన్స్ కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈడీ మాత్రం వాళ్ళ స్టైల్లోనే ఆమెను విచారణ చేస్తా ఉన్నారు. ఈమె మొదటి నుంచి అనుమానం ఉంది అనుడు కాదండి, అనుమానం కాదు, ఖచ్చితంగా ఈమె నిందితురాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదిస్తా ఉంది మొదటి నుంచి. సోనియా గాంధీ గారు అసలు పెద్ద మనిషి, తెలంగాణ ఇచ్చిన ప్రదాతనే ఈడీ ఆఫీస్ పోయి వివరణ ఇవ్వడం జరిగిందండి. ఈమె భయపడి నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో నన్ను ఇంటికి వచ్చి విచారణ చేయాలని చెప్పేసి ముందు ముందే అడ్వకేట్లను పిలిపించుకొని కోర్టుల కేసులు వేయడం, సుప్రీం కోర్టు ద్వారా అనేది ఈ వారికి భయాందోళనానికి, మొత్తం కేసీఆర్ కుటుంబానికి భయాందోళన జరిగింది. ఖచ్చితంగా జైలుకు పోవడం సాధ్యమండి. రైట్. ఒకసారి అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ వర్షన్ మనం అండ్ దాంతోపాటుగా ఇప్పుడు బీజేపీ నుంచి కూడా మనతో పాటుగా సుధాకర్ మీడియా కన్వీనర్ మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు. ఆయన వర్షన్ కూడా ఒకసారి విందాం. సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈ స్కామ్ సంబంధించి ఉదయం నుంచి కూడా కవిత తీసుకెళ్లినటువంటి ఫోన్లపై దృష్టి మొదలవుతా ఉంది. దానిపై ఈడీ ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలియ ఉంది. సో మరి మీ వర్షన్ ఏంటి? ఈ ఫోన్లు గతంలో ధ్వంసమయ్యాయి అని చెప్పినటువంటి ఫోన్లు ఈ రోజు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నటువంటి అంశాలపైనే ఈడీ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా కవిత తీసుకెళ్లింది వాస్తవంగా ఒరిజినల్ ఫోన్లేనా? ఒకసారి మీరు ఆటో రొటేషన్లో ఫోన్, మీ ఫోన్ ఒకసారి ఆటో రొటేషన్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. సుధాకర్ శర్మ గారు, రైట్. ఒకసారి మనం చూస్తే దీంట్లో ప్రధానంగా కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఫోన్లకి సంబంధించిన అంశాలను వెల్లడించినప్పుడు ఈడీకి సంబంధించినటువంటి అధికారులకు బహిరంగంగా కూడా ఒక లేఖ రాసింది కవిత. ఉదయ సమయంలో మనం స్పష్టంగా చూసాము. ఆ లేఖలో 6 పాయింట్లను కూడా మెన్షన్ చేస్తూ రాయడం జరిగింది. ఒక మహిళ గోప్యంగా ఉంచుకునేటువంటి మొబైల్ ఫోన్స్ని ఎలా మీరు అడుగుతారు అనేది కవిత ముందు నుంచి మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి దీనికి సంబంధించి లీగల్గా కూడా మనం ఆప్షన్ ఉందా లేదా అన్నటువంటి అంశాలు అరుణ్ కుమార్ గారు మీరు చెప్పండి. దీనికి ఆప్షన్ ఆమె మెన్షన్ చేసింది పొద్దున రాసినటువంటి లేఖలో, మహిళకి సంబంధించినటువంటి ఫోన్ని ఎలా మీరు అడుగుతారు, మహిళా ఫోన్ను మీరు చూసేటువంటి హక్కు ఎక్కడిది అంటే కూడా ప్రశ్నించింది. సో ఒక ఈడీ దర్యాప్తు సంస్థ ప్రశ్నించేటువంటి తత్వం ఉందా లేదా? ఎవరిదైనా కానీ పర్సనల్ విషయాలను మాత్రం తీసుకోవాలంటే ఒక పర్మిషన్ మాత్రం కంపల్సరీ అవసరం. పర్మిషన్ అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇందులో ప్రధానంగా ఏమంటే ఈ ఫోన్లదే వచ్చింది కాబట్టి ఫోన్లను మా కస్టడీలో పెట్టుకొని మరి పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ తీసుకొని చేస్తారా ఈడీ వాళ్ళు లీగల్ గా ఎందుకోసం లీగల్ ని చేయాల్సిన వాళ్ళు అనుభవజ్ఞులు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అవన్నీ చేసి ఉంటారు. కాకపోతే ఆమె రైట్స్ ఆ విధంగా ఉన్నది, ప్రశ్నించే రైట్ ఉంది కాబట్టి ప్రశ్నించవచ్చు. ఈ ఎందుకోసం అంటే ఫోన్లు సీజ్ చేయాలనుకున్నారు, ఫస్ట్ ఎవరు ఉన్నా కానీ సీజ్ చేశారు. సీజ్ చేసే అధికారం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాజ్ పర్ లాగానే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు, లా ప్రకారం ప్రొసీడ్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కవితకైనా ఎవరికైనా భారతదేశంలో ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయండి. ఎవరైనా కానీ కోర్టులను ఆశ్రయించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎవరి హక్కులను వాళ్ళు వినియోగించుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని వినియోగించుకుంటారు. ఆ లెటర్ రాస్తారు, రేపు సుప్రీంకోర్టులో కూడా ఇవి చెప్పుకుంటారు. ఇంకోటి ఇవన్నీ కూడా వాళ్ళు ఎట్లా అడ్వకేట్స్ సజెషన్ ప్రకారం ఒక్కొక్క కేసును బట్టి కేసు యొక్క సీరియస్ అయినటువంటి కేసు యొక్క పరిస్థితులను బట్టి తీసుకోవాలి. దాని యొక్క సీరియస్ బట్టి కొన్ని కేసులు తీసుకోవచ్చు, కొన్ని కేసులు తీసుకోవద్దు. ఎవరైనా కానీ చట్టం దగ్గరికి వచ్చేసరికి దాని యొక్క ప్రాధాన్యతను బట్టి వ్యవహరిస్తారు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్. కానీ ఏదన్నా కానీ లీగాలిటీ అనేది ఉండాలి. లీగాలిటీ కొన్ని సందర్భాల్లో పర్మిషన్ తీసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో చేయొచ్చు. అంటే ఒక కేసుకు సంబంధించి చిన్న కేసులలో ఒక రకంగా ఉంటుంది విచారణ, పెద్ద కేసులలో ఒక రకంగా ఉంటుంది. అంటే కాగ్జబుల్, నాన్ కాగ్జబుల్ అనేది కొన్ని ఉంటాయి. కాబట్టి దాంట్లో అక్కడ పరిస్థితులు బట్టి ఆ సెక్షన్ యొక్క సివియారిటీని బట్టి వాళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీజర్ అవుతారు. అయితే ఒకటి ఏంటంటే ఆమె సుప్రీంకోర్టుకు పోవడం అనేది ఆమె సో ఒకసారి ఆంజనేయులు గారు,
సో ఇప్పుడు మీరు అన్నారు కేవలం డాటాను మేనేజ్ చేసిన తర్వాత ఎంటీ ఫోన్లను తీసుకెళ్ళింది కవిత అంటున్నారు. బట్ ధైర్యంగా కూడా నేను వాడిన ఫోన్ ఇవే అంటూ కూడా ఈరోజు ఆమె రాసినటువంటి లేఖలో మెన్షన్ చేసింది. అండ్ దాంతో పాటుగా లేదా అందులో మనం చూస్తే మెన్షన్ చేసినటువంటి డేట్స్, ఆమె ఎప్పుడెప్పుడు ఫోన్లు కొంది దాని తర్వాత మార్చినటువంటి డేట్స్ను కూడా మెన్షన్ చేస్తూ వాటి వెనుక మనం ప్రధానంగా దీంట్లో ఐఎంఈకి సంబంధించిన నంబర్స్ను కూడా మెన్షన్ చేస్తూ తన వాడిన మొబైల్ నెంబర్లను కూడా మెన్షన్ చేస్తూ ధైర్యంగా ఫోన్లను తీసుకెళ్ళింది. సో ఖచ్చితంగా నేను వాడిన ఫోన్లు ఇవే అంటూ కూడా మెన్షన్ చేస్తా ఉంది. సో మీరు అంటున్నారు కేవలం అందులో డేటా ఏం లేకుండా ఎరేజ్ చేసిన ఫోన్లను మాత్రమే తీసుకుపోతుంది అని చెప్పి. సో ఎటువంటి ఆధారాలు లేకుండా అందులో క్లీన్ షీట్ తీసుకెళ్ళి ఇచ్చేంత ఇస్తే ఈడీ వెతకలేదనుకుంటున్నారా? అట్లా ఉండదండి. ఈడీ ప్రశ్నించినప్పుడు ఎందుకు నా దగ్గర ఉన్న ఫోన్ ఎందుకు చెప్పలేదు, అదొక క్వశ్చన్ అనుమానంగా ఉంది. ఆమె ఇంతకు ముందు ఫస్ట్ టైం కాదు కదండి ఆమెను క్వశ్చన్ చేయడము, ఇప్పుడు మూడోసారి. ఇంతకుముందు క్వశ్చన్ చేసినప్పుడు ఈడీకి ఎందుకు ఆ ఫోన్లు చూపించలేదు, నా దగ్గరనే ఉందని ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు లాస్ట్ రోజు తీసుకొని పోతుందంటే ఎవరికైనా అన్నారు. ఏ విధంగా అంటే నిన్న తీసుకుపోలేదు, ఇంతకుముందు చెప్పలేదు, ఇప్పటికంగా అరెస్ట్ అయ్యే మూమెంట్లోనే జనాలకు మాత్రం చూపించడం, బిఫోర్గా చూపించడం అది కాదని నేను అంటున్నా. ఆమె ఉన్న డాటా అంతా డిస్మెంటల్ చేసేసి ఈరోజు ఆ ఫోన్ల వాస్తవానికి నిజమైన ఫోన్లా అవధం ఫోన్లా అవన్నీ చేయొచ్చు అండి, అవన్నీ పుట్టించవచ్చు. ఫోన్లు ఎప్పుడో 2 ఏళ్ల కింద తీసుకున్నట్లు కూడా స్లిప్ తీసుకొని పోవచ్చు, ఆ నెంబర్లు కూడా రాసేయచ్చు, అంతా చేయొచ్చు. కానీ దాంట్లో ఉన్నది మాట్లాడినట్లు తీరు కానీ సంభాషణ చేసిన తీరు కానీ అంత డాటా అయితే ఉంటది కదండి. ఇప్పుడు ఈడీ కొద్దిసేపట్లో బయటకు తెలుస్తుంది ఇప్పుడు అవి వాస్తవమైన ఫోన్లా లేకుంటే డాటా ఉన్న ఫోన్లా డాటా లేని ఫోన్లా ఏంది, ఎందుకు ఈ మధ్యలో ఏమన్నా ఈ గ్యామ్ చేయడమా, జనాలను మభ్యపెట్టడమా అనేది కొద్ది నిమిషాల్లో కొద్ది గంటల్లో తెలిసిపోతుంది. కానీ వాస్తవానికి నిజమైన ఫోన్ కావు, డాటా ఉన్న ఫోన్లు కావు అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. ఓన్లీ మేకపోతు గంభీరంతో జనాలు నా కొరకు వచ్చిరు, నేను చూపించాలి, నేను ఇంత కరెక్ట్ గా ఉన్నా కూడా నా మీద అభియోగం చేస్తుంది అని చెప్పేసి ఈడీని బదలం చేయడం తప్ప ఈడీ ఆ విధంగా ఈడీ అయితే ఎలాంటి హరాస్మెంట్ చేయడం లేదండి. ఎంతో మందిని ఈడీ విచారణ చేసింది, ఎంతో మందికి. ఇప్పుడు సోనియా గాంధీ లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇచ్చారు. అప్పుడేం హరాస్మెంట్ ఉన్నా అండి? మామూలుగా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పేసారు. కానీ మేము వాస్తవానికి పాత్ర ఉంది కాబట్టి ఈమె ఈ విధంగా లిక్కర్ స్కామ్ లో నిజమైన పాత్ర ఉంది కాబట్టి ఈమె తోటి ఉంది, ఇలా ప్రభుత్వమే భయంతో ఉంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే ఇంతమంది మంత్రులను తెలంగాణ స్టేట్ మొత్తం ఢిల్లీలో ఉండాల్సిన అండి ఒకే ఒక్క మనిషి కొరకు, ఒకే ఒక్క ఎమ్మెల్సీ కొరకు ఎలాంటి స్టేట్ గాలికి వదిలేసి ఈ స్టేట్లనేమో ఈ పేపర్ లీకేజ్ చేసిన పెద్ద తగండం ఇది. తెలంగాణ మొత్తం ఈ రోజు విస్తరణ అవుతుంటే మంత్రులందరూ పోయి, విద్యాశాఖ మంత్రి కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంత మంత్రులంతా పోయి ఆడ ఈ పిల్లల ప్రాణాలు వస్తున్నాయి, గాలికి వదిలేసిరు ప్రభుత్వం పోయి ఒకే ఒక్క కేసీఆర్ బిడ్డ అని చెప్పేసి బిడ్డ కొరకే వీళ్ళందరూ ఇస్తూ ఆడ పడిగాపులు కాస్తున్నారంటే భయం చుట్టుకున్నది. నిజంగా తప్పు చేసింది కాబట్టి ఈమెను తప్పియాలి, కేసుల నుండి తప్పియాలి, అరెస్ట్ చేయనియొద్దు అని చెప్పేసి అందరు పోయి వీళ్ళ యొక్క ఇంప్రెన్స్ ఆడ ఢిల్లీలో చూపిస్తా ఉన్నారు. తెలంగాణ తీసుకుపోయి తాకట్టు పెట్టారు ఢిల్లీలో. కాబట్టి ఖచ్చితంగా ఈమె చేసినటువంటి ఈ తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహాన్ని, నమ్మకాన్ని గాలికి ఎట్లా బీజేపీకి సంబంధించినటువంటి స్టేట్ మీడియా కన్వీనర్ మనతో సుధాకర్ శర్మ గారు ఉన్నారు. సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, ఈ వర్షన్ ఏ విధంగా చూడొచ్చు మనము? కవిత తీసుకెళ్ళింది ఒరిజినల్ ఫోన్లే అంటారా? అందరికీ నమస్కారం సార్. వినబడుతుందా సార్? హలో, వినబడుతుందా? చెప్పండి సార్. అందరికి నమస్కారం. ఏ నేరం చేయాలైనా ఆ నేరం అంతా బయటపడే వరకు నేను మంచివాణి అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కవితది కూడా అదే విధంగా ఉన్నది. కవిత గారు ఈ యొక్క ఫోన్లు ఎవరైతే 10 ఫోన్లకు పైన డ్యామేజ్ చేసిందని, లేకపోతే డిస్ట్రాయ్ చేసిందని 2 నెలల కిందనే చెప్పాను. ఇంతకుముందు అభిషేక్ అరెస్ట్ అయినప్పుడు మిగతా నేరస్తులు ఎవరైతే అరెస్ట్ అయినో అప్పుడే ఈ ఫోన్ల సంగతి చెప్పినప్పుడు ఆమె అప్పుడే చెప్పాల్సింది, అప్పుడు చెప్పలేదు. మొన్న 11వ తారీఖు నాడు ఆమెను పిలిచిండ్రు. ఆ రోజైనా ఫోన్లు తీసుకుపోయి చూపెట్టాల్సిందే, కానీ అప్పుడు చూపెట్టలేదు. కానీ ఈరోజు
ఆ ఇంటి దగ్గర ఈడీ ఆఫీస్ దగ్గర సెల్ ఫోన్ లో షో చేసి అందరికి ఆ, ఏదో గొప్ప చేసినట్టు చెప్పింది. అవన్నీ కూడా ఏది కాదు. అవన్నీ కూడా ఈమె చేసినటువంటి ఫోన్లలో కరెక్ట్ ఉందా, డిస్ట్రాయ్ చేసిందా, అవన్నీ డిలీట్ చేసిందా, ఏం చేసినటువంటి విషయాలన్నీ కూడా విచారణలో బయటపడతాయి. అప్పటిదాకా మనము ఏం చెప్పినట్టు ఉండదు. మాకు తెలుసు మనం అనుకుంటుంది అంటే ఆమె నిజంగానే డిస్ట్రాయ్ చేయకపోయి ఉండే, దాంట్లో డిలీట్ చేయకపోయి ఉండే, ఆమె ఎన్నడో 11వ తారీఖు నాడే ఈ ఫోన్లను కూడా తీసుకుపోయి వాళ్ళకి అప్ప చెప్పేది ఉండే. అట్లా ఏం చేయలేదు. ఈ రోజు పెద్ద షో చేసింది. అందరూ కూడా షోగానే భావిస్తుండ్రు. కాబట్టి అది కాకుండా కేటీఆర్ గారు చాలాసార్లు అన్నారు. ఏమన్నారు? మాకేం భయం లేదు, మేము భయం లేదు కాబట్టి మేము పోయి దాంట్లో జాయిన్ అయ్యాము, ఎప్పుడు పిలిచినా అప్పుడు పోతామని చెప్పిన తను మొన్న సుప్రీంకోర్టు ఎందుకు పోవాల్సి వచ్చింది? కేటీఆర్ చెప్పాలి, ఈమె కవిత చెప్పాలి. అక్కడ పోయి బెయిల్ అడిగినారు, బెయిల్ ఇవ్వలేదు. వాళ్ళు టైం అడిగినారు, టైం ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే వాళ్ళకేదో భయం ఉంది. ఆ భయం నుంచి బయటపడడానికి అనేకమైనటువంటి డ్రామాలు చేస్తుండ్రు. తప్పకుండా వాళ్ళ కాకుండా రేపు వాళ్ళ నేరం బయటపడే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఎస్, ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా గతంలో కామెంట్ చేశారు అండి శర్మ గారు. గతంలో కిషన్ రెడ్డి కూడా ఫోన్లను మీరు ధైర్యంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటూ కామెంట్ చేస్తే ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ దానికి రీకౌంటర్ గా కూడా ఇవి సాక్ష్యాలతో సహా ఉన్నటువంటి ఫోన్లను ఈ రోజు ధైర్యంగా మేము టేబుల్ పైన పెట్టామని చెప్పేసి ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిన మాటకు మీరు ఏమంటారు? నేను శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మంత్రిగా మాట్లాడడం ఆ విధంగా నేను ఆయన మాటలు చాలా అభ్యంతరకరంగా మాట్లాడి ఒక మంత్రిగా ఉండి ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన అనేకమైనటువంటి అసందర్భమైన మాటలు మాట్లాడాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఎట్లా తెలిసిందండి? కిషన్ రెడ్డి గారు తెలిసిన మీడియా ద్వారా, టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, ప్రసార సాధనాల ద్వారా తెలిసింది. ఎట్లా తెలిసింది? ఇంతకు మొదలు నేరస్తులు ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు చెప్పిండ్రు, మేము ఇన్ని ఫోన్లు వాడినాము, ఇన్ని ఫోన్లు డిస్ట్రాయ్ చేసినాము అని వాళ్ళు చెప్తే మనకు అందరికి తెలిసింది. దాన్ని కిషన్ రెడ్డి గారు చెప్పిండు. కిషన్ రెడ్డి గారు చెప్పింది ఆయన సొంతం చెప్పినట్టుగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా మంచి పద్ధతి కాదు. అసలు మంత్రులుగా ఉంటూ ఒక నేరం మోపబడి ఒక అనుమానితురాలను అక్కడ ఉండేటువంటి విచారణ తీసుకపోతే మంత్రులకు ఏం పని? డజన్ మంది మంత్రులు పోయినారు, ఇంతమంది పోయినారు, ఈ రోజు పోయినారు. అవన్నీ ఎవరి డబ్బులతో ఖర్చు పెట్టుకుంటున్నారు? గవర్నమెంట్ డబ్బులు, ప్రజల డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతున్నారు. వీళ్ళకి ఏమాత్రం కూడా నైతికత లేదు. ఈ మంత్రులందరూ కూడా బానిసలుగా పోయి ఏదో పెద్ద ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళ దగ్గర మెప్పు ఉంచే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది మంచి పద్ధతి కాదు. మంత్రులు కూడా ఇప్పటికైనా మానుకోవాలి. ఒక నేరం మోపబడ్డది, ఆమె ఎంక్వైరీ చేస్తుండ్రు. కొద్ది కాలం ఆగాల్సింది వాళ్ళు. కానీ ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికి ఇవన్నీ కూడా చేస్తుంది. మంచి పద్ధతి కాదు. కిషన్ రెడ్డి గారిని కూడా వాళ్ళు అసందర్భంగా మాట్లాడడం మన మంత్రి గారు, అది కూడా మంచి పద్ధతి. లీగల్ గా మనం చూసుకుంటే కవిత తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఎవిడెన్స్ అయితే ఇప్పుడు దాదాపుగా ఈడీ అడిగినటువంటి సాక్ష్యాలు అయితే ఏవైతే ఉన్నాయో మొదటి రోజు విచారణలో భాగంగా మొత్తం వాళ్ళు గతంలోనే 10 ఫోన్లకు సంబంధించినటువంటి డేటాను డిస్మాంటిల్ చేసింది అని చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మొదటి రోజు విచారణలోనే కవితకి సంబంధించినటువంటి ఫోన్ ఏదైతే ఉందో మొదటి ఫోన్ని ఫస్టే స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు మిగతా 9 ఫోన్లను స్వాధీనం చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే దీంట్లో ఉన్నటువంటి డేటాను రికవరీ చేయడము అండ్ దాంతో పాటుగా దాంట్లో ఉన్న డేటాను అంతా కూడా డిస్మాంటిల్ చేశారు అనేది ఒక ఆరోపణ మాత్రమే. టోటల్ ఎవిడెన్సెస్తో నేను వెళ్తున్నాను అన్నటువంటి ధైర్యంతో అక్కడ బహిరంగంగా ఆమె ఫోన్ను చూపించుకుంటూ వెళ్ళడం జరిగింది. సో యాజ్ పర్ లీగల్గా చూస్తే ఒక ఎవిడెన్స్, ఒక సాక్ష్యాన్ని బహిరంగంగా చూపించుకుంటూ వెళ్ళొచ్చా? అండ్ దాంతో పాటుగా 2 సార్లు విచారణకు వెళ్ళినప్పుడు లేనటువంటి ధైర్యం, 2 సార్లు విచారణకు అప్పుడు ఫోన్లు తీసుకుపోయినటువంటి ధైర్యం, 2 సార్లు విచారణకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ అడిగిన వాటికి సాక్ష్యాలు చెప్పకుండా వచ్చినటువంటి కవిత ఈ రోజు ధైర్యంగా తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో వెనక ఏదైనా మ్యానిపులేషన్ జరిగిందా, లేదా ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాను నిజంగానే ఇంతకుముందు మన ఆంజనేయులు గారు అన్నట్టుగా అదే ఉన్న డేటాను మొత్తం ఎరేజ్ చేశారంటారా? ఇది పెద్ద షో, అక్కడ చూసే పెద్ద షో చేసినట్టు, సెల్ఫ్ షో చేసి ఆమె పెద్ద గొప్పతనం చేసినట్టు ఒక ప్రచారం చేసుకోవడానికి మాత్రమే అది పనికొస్తుంది. అది ఏముంది అనేటువంటి విషయాలు ఇంతకు ఆంజనేయులు గారు చెప్పినట్టు, మిగతా వాళ్ళు కూడా చెప్పినట్టు దాంట్లో ఏమున్నది అనేటువంటి అసలు వాళ్ళు అడిగిన ఫోన్లైనా కావా,
వాళ్ళు వాడిన ఫోన్లు ఏనా కావా, ఇవన్నీ విషయాలు కూడా ఎంక్వైరీలు బయటపడితే మాకు తెలిసిన వరకు ఇది పెద్ద షోనే. అవన్నీ కూడా ఒరిజినల్ ఫోన్లు కావని ప్రజలు అనుకుంటున్నారు, మనం కూడా అనుకుంటాం. అదంతా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్నటువంటి డాటా ఉందా లేదా, ఏముంది, డిలీట్ చేసినా డిస్ట్రాయ్ చేసినటువంటి అవన్నీ ఎంక్వైరీలే బయట. మాకు తెలిసినంత వరకు ఇది పెద్ద షోగానే మేము భావిస్తున్నాం. మీరేమంటారు ఈ అంశాన్ని? అరుణ్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు ధైర్యంగా తీసుకెళ్ళినటువంటి కవిత ఫేస్ చూసాము ఈ రోజు అన్ని స్క్రీన్స్ లలో కూడా. కవిత ఎంత ధైర్యంగా ఎవిడెన్స్ ని ఎంత బహిరంగంగా చూపించుకుంటూ మీడియాకు కూడా చూపించుకుంటూ ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ మనం అందరం చూసాము. సో మొదట విచారణ వెళ్ళినప్పుడు ఒక ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు, తన పర్సనల్ ఫోన్ అక్కడ ఉంది. సో మిగతా బ్యాలెన్స్ 9 ఫోన్లను ఈరోజు ఆమె తీసుకెళ్లిన సిచ్యువేషన్ ఉంది. ఈ 9 ఫోన్లకు సంబంధించి ఇంతకుముందు ఆంజనేయులు గారు చెప్తా ఉన్నారు, అందులో ఉన్నటువంటి డేటాను మొత్తం క్లీన్ షీట్ చేసిన తర్వాతే తీసుకెళ్తున్నారు, దాంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండా చేసిన తర్వాతే తీసుకెళ్తున్నారు అంటున్నారు. బట్ అక్కడ ఈడీ మాత్రం ఒక ఆప్షన్ ఉంది, ఐఎంఏ ద్వారా దాంట్లో ఉన్నటువంటి డేటా అంతా రికవరీ చేయవచ్చు. దాంతో పాటుగా తను ఎన్నిసార్లు మార్చింది, ఏ సిమ్స్ మార్చింది, ఏ కాన్వర్జేషన్ చేసింది అన్నటువంటి అంశాలు కూడా తీసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ పర్ లీగల్గా ఒక సాక్ష్యాన్ని, అంటే ఒక సాక్ష్యం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, ఎందుకంటే అందులో చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయంటూ కూడా ఈడీ మెన్షన్ చేసింది. సో దాన్ని అట్లా బహిరంగంగా తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్లారు. వాళ్ళ ఏ పద్ధతిగా తీసుకెళ్లిరు ఎవిడెన్స్ సెల్ ఫోన్లు తీసుకెళ్లారు ఒక విషయం. ఇంకొకటి ఏంటంటే, ఒక సెల్ ఫోన్లు తీసుకెళ్ళినప్పుడు అందులో డాటా ఏమైనా డిలీట్ అయినప్పటికీ కూడా ఇంతకు ముందు వేరే వాళ్ళకి ఎవరెవరికి మాట్లాడారని ఒక క్లారిటీ పిక్చర్ ఉంటది కదా, ఇతరులకు మాట్లాడిన పిక్చర్ అవుతుందో వాళ్ళ దగ్గర పోలీసు ఈడీ ఆఫీసర్స్ అవి కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు ఫోన్లు తీసుకురని చెప్పారు. ఒకటే రోజు తీసుకురామని నేను చెప్పారు. అంటే ఈడీ ఆఫీసర్లు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏ టైంలో ఏది ఉపయోగపడితే దాన్ని తీసుకుంటారు, ఏ టైంలో ఏదేది ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు ఖచ్చితంగా ఇవి తీసుకురావాలి, మీవి ఫోన్లు అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది, తీసుకురామన్నందుకు తీసుకుపోతుండొచ్చు. బహుశా తీసుకుపోయినందుకు అక్కడ తీసుకపోతే ఏమైతే ఒకవేళ డిలీట్ చేస్తే వాళ్ళ దగ్గర ఈడీ ఎప్పుడు పిలుస్తుంది అంటే, ఫస్ట్ మిగతా సమాచారం మొత్తం సేకరించుకొని అక్కడ పిలిపిస్తారు ఎవరినే కానీ. వాళ్ళ దగ్గర క్వశ్చన్ షీట్ తయారు చేసుకునే ముందు వాళ్ళ దగ్గర మొత్తం ఎవరెవరితో ఎట్లా మాట్లాడండి, ఏ టైంలో ఏం మాట్లాడింది అవన్నీ లేకుండా ఒకరిని పిలవాలంటే అంత ఈజీగా ఎవరిని పిలవలేరు. పిలుస్తున్న సందర్భంలో అవి ఏమన్నా ఉన్నాయా, దానికి దీనికి ఏమన్నా పోలిక లేకపోతే అప్పుడు నష్టం జరుగుతుంది. అప్పుడు ఏమంటది, దట్ ఫాల్స్ కిందకి వస్తుంది కదా. అందుకోసమని ఫోన్లు తీసుకుపోయినప్పుడు ఆ నెంబరు, ఐఎంఐ నెంబరు, ఆ నెంబర్ ఈ నెంబర్ ఒకటే అని తేల్చి ఉంటుంది. ఆ నెంబర్ లో మాట్లాడిన ఏ ఏరియాలో ఉన్నారు, ఏ ఏరియాలో మాట్లాడారు, ఆ మాటలు కూడా ఇప్పుడు ఇవాళ రేపు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలు కాబట్టి అంత ఈజీగా కాదు. ఒక ఫోన్లకించి డాటా డిలీట్ చేసినంత మాత్రం ఏదో పోతుంది, అవన్నీ మనం ఊహించుకోవడం కరెక్ట్ కాదు. సరే, అట్లా ఏముంది, ఏం సంగతి, ఏ పద్ధతిగా ఉంది అనేది విచారణ సందర్భంలో మనం ఎవరం కూడా చెప్పలేము. వాళ్ళు ఏ పద్ధతిగా తీసుకెళ్లారు, మేడం ఏ విధంగా ధైర్యంతో తీసుకెళ్ళింది, మనకి ఆ విషయాలు మనము అందులో విశ్లేషించవలసిన అవసరం లేదు, విశ్లేషించలేము కూడా. అది ఈడీ ఆఫీస్ వాళ్ళు ఏ పద్ధతిగా చేసిరు, ఎన్ని చేసిరు, ఏ సందర్భంలో ఏం దొరికింది అనేది కూడా వాళ్ళు మొత్తం కూడా ఎంత స్కానింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఏముంటది, చాలా అనాలిసిస్ చేస్తారండి ఆఫీసర్స్. కాబట్టి ఒక 10 మంది ఆఫీసర్లు ఉంటారు, 4 ఉంటారు, ఒకరికొరకు ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, అందులో సైకాలజిస్టులు ఉంటారు. అప్పుడే వాళ్ళు గుర్తుపడతారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు అందులో. వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాటన్నిటిని కూడా చూస్తారు. అంత ఈజీగా ఉండదు, మన మార్గంలో అంత ఈజీగా ఉండదు, వాళ్ళు చూపించినంత ఈజీగా ఉండదు. అది ఏమంటే మాత్రం అది బయటకు వస్తుంది, లేకపోతే లేదని తేలిపోతుంది. అది ఇప్పుడు మనము దానిపైన మనం ఏం కామెంట్ చేస్తాం కూడా ఆస్కారం లేదు. అది ఎట్లా బయటకు వస్తున్నది రేపు విచారణ సందర్భంగా ఎట్లా వచ్చిందని అది బయట మీడియాకి వచ్చిన తర్వాతనే మనం తెలుస్తుంది. దాని మీద మనం ఎలాంటి చర్చ కూడా మన అయితే చేయలేదు. ఎందుకోసం అంటే ఉంటుంది అది ఆఫీస్ లో వాళ్ళు అంటే ఏది అవసరం ఉన్నప్పుడు అక్కడ ఈడీ ఆఫీసర్స్ అమ్మ మీ పైన ఈ ఆరోపణ వచ్చింది, ఒక్కొక్క క్వశ్చన్ కు ఒక దాన్ని ఉంటుంది, పలాని ఈ ఆరోపణ దీని గురించి మీకేంది, దానికి సమాధానం చెప్పుకుంటారు. దానికి సమాధానం చెప్తారు. వారికి సాటిస్ఫైడ్ కానప్పుడు ఇంకొక పాయింట్స్ మీరు ఉన్నాయి, ఈ దానిపైన ఏంది, దీనికి సంబంధించి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు, మీరు డిశ్చార్జ్ చేసిన చెప్పారు, అవి ఉన్నాయి, అది నేను డిశ్చార్జ్ చేయలేదు సార్, నా దగ్గర ఉన్నాయి, కాకపోతే మీరు మీకు ఇచ్చేస్తాను తీసుకెళ్ళి ఉంటారు, ధైర్యంగా తీసుకెళ్ళి ఉంటారు. దాంట్లో మనం అనుమానించాల్సిన అవసరం ఉంది, దాని గురించి మనం చేయాల్సిన అవసరం. ఒకవేళ తప్పులకి అనుకో, ఆమె తప్పులు ఆమె ప్రూవ్ చేసుకుంటారు కదా. ఒకవేళ ఉంటే ఎక్కడైతే పోవు కదా, నిశ్చితం అయి ఉంటాయి. ఇవాళ రేపు టెక్నాలజీ డాటా ఎక్కడ పోయి ఎంత డిశ్చార్జ్ చేసినా కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, టెక్నాలజీ పెరిగిపోయింది,
అందు గురించని దాంట్లో ఏదో బయటకు పోతది. మనం ఆ పద్ధతిగా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదని నేను భావిస్తా ఉన్నాను సార్. ఆంజనేయులు గారు ఇప్పుడు వర్షన్ నిన్నారు, మనకు అరుణ్ కుమార్ గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇప్పుడున్న టెక్నాలజీలో రికవరీ చేసేటువంటి ప్రతి సత్ ఉంది. అండ్ మోరోవర్ ఒక ఎవిడెన్స్ని పొందుపరిచే ముందు దానికి సంబంధిత ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నప్పుడే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. సో అరుణ్ పిల్లయ్యకి సంబంధించినటువంటి ఈ విచారణలో భాగంగా, మనీష్ సిసోడియాకి సంబంధించిన విచారణలో భాగంగా ఇద్దరిని విచారించినప్పుడు కూడా ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి అంశాలలో ఫోన్ కాన్వర్జేషన్ అంతా జరిగింది అనేది ఒక ప్రశ్న వినిపించింది. సో దాని బేస్డ్గానే కొంత ఈడీ ప్రశ్నిస్తుంది అనేది ఈరోజు టాక్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు అరుణ్ కుమార్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది, దాంట్లో ఉన్న డేటాను ఖచ్చితంగా రికవరీ చేస్తారు. సో అందులో క్లీన్ షీటా లేదా ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంటున్నారు. సో మనం చూస్తున్నాము ఇప్పుడు ఒక మహిళకి సంబంధించినటువంటి ఫోన్ని ఎలా మీరు స్వాధీనం చేసుకుంటారు అని ప్రశ్నించింది. సో ధైర్యంగా లోపలికి తీసుకెళ్ళి, సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? తప్పు చేసేవారు మహిళల పురుషులను కాదండి, తప్పు ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అడుగుతూ అక్కడ ఈడీ అడుగుతుంది. తప్పు చేసినావు కాబట్టి నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆన్సర్ ఇస్తే తప్పేముంది? నీ తప్పు చేయలేనని చెప్పి ఇంట్లో కూర్చోవడం కన్నా ఒప్పు నిరూపించుకొని బయటికి నువ్వు డైరెక్ట్ గా ఆనిముత్యంలో బయటకు వచ్చి ధైర్యంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు తప్పు చేసావు కాబట్టి భయంతో ఉండుతూ నేను తప్పు చేయలేను అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే కాదు కదండి. అది అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఎవరైనా ఇద్దరికి వర్తిస్తుంది. తప్పే కదా. అదొకటి. ఈ రామచంద్ర పిల్లయ్య గారు ముందే చెప్పారు, నేను కవిత గారి బినామీ. అది రికార్డ్ అయింది. అది ఫోన్ లో ఉన్నదా, డైరెక్ట్ చెప్పిరా, ఈడీ దగ్గర రికార్డ్ అయింది. మరి అప్పుడు ఎందుకు చెప్పిండు? మళ్ళా తర్వాత నేను అది అనాల్సింది కాదు, నేను అనాల్సి ఉండేది కాదు ఆ విషయం అని చెప్పేసి మళ్ళీ ఆయన మాట తప్పారు. అట్లా ఉండదు కదండి. ఒక రోజు ఒక రకంగా, ఒక రోజు ఒక రకంగా. ఈ మామూలుగా గ్రామాలలో పోలీస్ స్టేషన్లు కావు కదా ఇవి తారుమారు చేయడానికి. ఈడీ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఈడీ. కాబట్టి ఈమె భయంతో ఉంది, తప్పును ఒప్పుకోవాల్సి వస్తుంది, ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి మధ్యలో ఇవన్నీ నాటకాలు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. కానీ ఆమె లిక్కర్ స్కామ్ గొంతు వరకు నిండిపోయింది. గొంతు వరకు లిక్కర్ స్కామ్ లో నిండిపోయింది కాబట్టి ఆమె భయంతో ఉంది. ఆమె చేసే తప్పు తెలిసిపోయింది, ఎప్పుడో తెలిసిపోయింది. ఈ రోజు పూర్తిగా తెలిసిపోతుంది. ఇంకో కొద్ది గంటల్లోనే ఆ విషయం మనమే వింటాం, మనమే చెప్తాం. 100 కోట్ల స్కామ్ అంటే ఎంత దారుణం అండి. తెలంగాణ మొత్తాన్ని సర్వనాశనం చేసి పెట్టి కవిత గారు ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్నారంటే ఇది మహిళా లోకానికే సిగ్గుచేటండి. మళ్ళీ తప్పు చేసి మేము మహిళలము మమ్మల్ని అక్కడ పిలవద్దు, ఇక్కడ పిలవద్దు అంటే తప్పు ఎవరు చేసినా తప్పే అండి. ఖచ్చితంగా ఆమె శిక్ష అనుభవించాల్సిందే. ఆమె జైలు కూడా తినాల్సిందే. సో సుధాకర్ శర్మ గారు, ఈరోజు ఉదయం కవిత ఈడీ కార్యాలయానికి వెళ్ళేటువంటి ముందు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకి ఒక బహిరంగ లేఖ రాస్తూ ఆ లేఖలో 4వ ఆప్షన్ మనం ప్రధానంగా చూస్తే, విపక్ష పార్టీలు ఎక్కడ కవిత ఎదుగుదలను ఓర్చుకోలేకే ఇటువంటి రాజకీయ ప్రలోభాలకు గురి చేస్తోంది, ఈ విధమైనటువంటి ఆరోపణలు తీసుకొస్తుంది అంటూ కూడా మెన్షన్ చేసింది. సో దీన్ని మనం ఏమనవచ్చు? ఇప్పుడు దీంట్లో ప్రతిపక్ష పార్టీలకు ఏం సంబంధము మనకు అర్థమవుతలేదు. మరి కవితకు వాళ్ళ అన్న, వాళ్ళ బావ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు కూడా ఇట్లే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమర్థం అర్థమవుతలేదు మనకు. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా కవిత నేరం చేసిందని మనం చెప్పలేదు. కవిత నేరం చేసింది అనేటువంటిది సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు కనిపెట్టిండ్రు. ఆ తర్వాత ఇంతవరకు 11 మంది అరెస్ట్ చేసిండ్రు. 11 మంది ఎవరైతే 11 మంది అరెస్ట్ చేసినో ప్రతి రిమాండ్ రిపోర్ట్ల కవిత పేరుంది. కవిత ఏం చేసింది, ఎవరితోటి మాట్లాడింది, ఆమెకి ఎంత పర్సంటేజ్ ఉంది, ఆమె 33% ఆమెకు ఉంది. ఆంధ్ర శ్రీనివాసులు వారికి 33% ఉంది, ఢిల్లీ వాళ్ళకు 33%. ఇవన్నీ కూడా వాళ్ళు నేరస్తులు ఎవరైతే చెప్పిండ్రో, రిమాండ్ ఇంతవరకు అరెస్ట్ చేసినా వాళ్ళు చెప్పిండ్రు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు చెప్పలేదు. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చెప్పిన తర్వాత దాని మీద మాట్లాడిండ్రు. ప్రతిపక్ష పార్టీలకు ఏం సంబంధం? ఆమెను ఎవరు చేయమన్నారు? పోయి
ఇక హైదరాబాద్ అంతా దోచుకుంటూ, తెలంగాణ దోచుకుంటూ ఇక సరిపోలేదని ఆమె ఢిల్లీకి పోయి ఢిల్లీలో సారా బిజినెస్ చేయమని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పినాము. ఆమె చేసింది, ఎవరు చేస్తారో వారిని దాన్ని అనుభవించాల్సి వస్తుంది. మన ప్రతిపక్ష పార్టీలు ఎవరు చెప్పలేదు. ఆమె ఉన్నటువంటి ఆ పార్టీ కానీ, లేకపోతే ఆమె ఎంబడి ఉన్నటువంటి వాళ్ళ గ్రూప్, సౌత్ గ్రూప్ ఎవరైతుందో వాళ్ళే టీడీకి సిబిఐకి చెప్పారు. దీంట్లో ప్రతిపక్ష పార్టీలకు ఏం సంబంధం లేదు. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళు శిక్షణ అనుభవించాల్సిందే. ఈమె కూడా అదే పార్టీ నడుస్తుంది. ప్రధానంగా ఇంకొక అంశము, గత కొద్ది రోజుల నుంచి కూడా చర్చకు వస్తున్నటువంటి అంశం అని కూడా చెప్పుకోవాలి. గత నెలలో అంటే నవంబర్ నెలలో కవిత ఫోన్లు డిస్మాండిల్ చేసింది అనేది ఒక ఆరోపణ ఉంది. అయితే నవంబర్లో ధ్వంసం చేసింది అనేది ఆరోపణ, కానీ మార్చి నెలలో ఈడీ విచారణకు హాజరైంది. సో గతంలో సెప్టెంబర్లో కూడా సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ కవిత ఇంట్లో హైదరాబాద్లో జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ అధికారులు స్పష్టంగా అడగడం జరిగింది, మీ కాల్ డేటాతో పాటుగా మీ యొక్క ఫోన్లను కూడా రికవరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేసినంతరం కూడా నవంబర్లో ఫోన్లు డిస్మాండిల్ చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అండ్ నవంబర్కి సంబంధించి అంటే నవంబర్ 22న ఎగ్జాక్ట్గా 22న ఫోన్ను డిస్మాండిల్ చేసి ఫోన్ మార్చినట్టుగా ఈరోజు మెన్షన్ అవుతా ఉంది. ఈరోజు ఆమె తీసుకెళ్ళినటువంటి ఫోన్ డేటాలో కూడా ఆ పాయింట్ను మెన్షన్ చేసింది. సో దీన్ని ధ్వంసం చేసిన ఫోన్లనే మళ్ళీ అంటే రిపేర్ చేసి తీసుకెళ్ళింది అనుకోవచ్చా, లేకపోతే వేరే ఫోన్లను మార్చి తాను వాడినటువంటి ఫోన్లను మళ్ళీ ఇతర పాత ఫోన్లు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళింది అనుకోవాలా, లేకపోతే ఏదైతే ధ్వంసం చేసింది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, అవి రిపేర్లో ఉన్నాయని చెప్పడం జరిగింది, తన నోట తానే చెప్పడం జరిగింది. చెప్పిన ఫోన్లు మళ్ళీ ఎలా రికవరీ అయ్యాయి, మళ్ళీ ఎలా ఈ రోజు ఈడీ ఆఫీస్కి వెళ్ళాయి? అంటే మేము భావిస్తున్నది ఏంటంటే, ఒకవేళ ఒరిజినల్ ఫోన్సే అయితే, ఆమె చాటింగ్ చేసిన ఫోన్లే అయితే, లేకపోతే ఈడీ వాళ్ళు ఏవైతే చెప్తున్నారో అవే ఫోన్లే అయితే, ఎప్పుడైతే ఈడీ ద్వారా పత్రికలు ప్రపంచానికి తెలిసిందో, పత్రికల ద్వారా టీవీల ద్వారా ఆమె ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఫోన్లన్నీ కూడా ఈ రోజు అయితే షో చేసిందో ఆ విధంగా 2 నెలల కిందనే షో చేయాల్సింది. 2 నెలలు ఉంది, 2 నెలలే మాట్లాడలేదు ఆ ఫోన్ల గురించి. ఫోన్ మనం మీరు చెప్పినట్టు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కూడా అప్పుడైనా చూపెట్టాల్సింది, ఆ ఫోన్లు ఉన్నాయి అని చెప్పాలి. ఆ తర్వాత 11వ తారీఖు నాడు ఆమె టైం అటెండ్ అయింది ఎంక్వైరీకి, అప్పుడు చూపెట్టలేదు. మళ్ళీ 16 నాడు మళ్ళీ డేట్ అడిగింది, అప్పుడు చూపెట్టలేదు. మళ్ళీ ఇప్పటిదాకా చూపెట్టలేదు. ఆమె ఈ రోజులు దాచుకుంటున్నాం అంటేనే ఆమె దగ్గర ఒరిజినల్ ఫోన్లు లేవనటువంటి ఒకటి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతవరకు అడ్వకేట్ గారు చెప్పినట్టు అది కూడా బయటకు వస్తుంది. ఆమె ఫోన్లు ఇచ్చినా ఇవ్వకున్నా ఎక్స్పర్ట్స్ ఉండు, ఇంతమొదలు ఎవరైతే చాటింగ్ చేసిండో, ఇంతమొదలు అరెస్ట్ అయినాడో వాళ్ళే కూడా కొన్ని అన్ని టీవీలలో కూడా పేపర్లలో కూడా మనం చూసినాం. తప్పకుండా ఇవన్నీ కూడా బయటపడుతుంది. ఆమె ఈ రోజు ఒరిజినలా లేకపోతే డూప్లికేట్ అనేటువంటి విషయాలన్నీ కూడా ఎక్స్పర్ట్స్, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. అవన్నీ కూడా తప్పకుండా బయటపడతాయి. వీళ్ళు ఏదో తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. మేము నేరస్తులం కాదు, మేము చాలా మంచివాళ్ళమని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా షో చేసిండ్రు. అవన్నీ కూడా ఎంక్వైరీలో బయటపడతాయి తప్పకుండా. అరుణ్ కుమార్ గారు మీరేమంటారు? సో డిస్మాండిల్ అయినటువంటి ఫోన్లు మళ్ళీ ఎలా రికవర్ అయ్యాయి? మనం చూసుకుంటే అక్టోబర్ 17న గత నెల దాదాపుగా 9 గంటలు కూడా కవితను విచారించారు సిబిఐ అధికారులు. ఆ రోజు కూడా అధికారులు అడిగారు, స్పష్టంగా అడగడం జరిగింది, మీకు దగ్గర ఉన్నటువంటి ఫోన్లు ఉన్నాయి, వాటి ఫోన్లకు సంబంధించిన రికవరీ డేటా మొత్తం రికవరీ కావాలి, వాటికి సంబంధించిన ఫోన్లను మాకు ఎవిడెన్సెస్గా ఇవ్వండి అంటూ కూడా సిబిఐ అడిగింది. సిబిఐ సెకండ్ ఛార్జ్ షీట్లో మెన్షన్ అయిన తర్వాత ఈడీకి కేసు అప్పగించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం చూస్తే డిసెంబర్ మేబీ 22/08 అండ్ 2022 అంటే మనకు అక్టోబర్ మంత్లో ఫోన్ మార్చినట్టుగా మనకు స్పష్టంగా ఎవిడెన్స్ కనబడతా ఉంది. సో ఈ గ్యాప్లోనే ఫోన్లు మార్పులు చేర్పులు జరుగుతుంటాయా? మనం ఎలా చెప్పగలుగుతామండి? ఇప్పుడు ఈ సిబిఐ వాళ్ళు అడిగినప్పుడు ఆ ఫోన్లు రిపేర్ లో ఉన్నాయని చెప్పింది. ఆ రిపేర్ లో ఉన్నాయా లేకపోతే మొత్తం డిస్మెంటల్ అయినా ఇక్కడ చెప్పినట్టుగా నేనైతే ఏమీ లేదు, రిపేర్ లో ఉన్నాయి అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. ఆ రిపేర్లునే తీసుకుపోయి ఉండొచ్చు. అంటే ఏ రిపేర్ చేసినా ఎక్కడ చేసినా డాటా అయితే పోదు కదండి. ఫోన్ ఏమన్నా మార్చితే ఫోన్ ఏంటంటే నెంబర్ ఒకటి ఉంటది, ఐఎంఈ నెంబర్ ఒకటి ఉంటది కదా, ఆ నెంబర్లు అయితే చేంజ్ కావు కదా. కొన్నోళ్ళ దగ్గర షాప్ ఉంటుంది, అంత ఈజీగా చేయరు కదా సార్. అవన్నీ ఉంటాయి. మనం అంత ఈజీగా ఏదో ఫోన్లు డిస్మెంటల్ చేస్తే అయిపోతాయి అంటే అవి కాదు. కానీ వాళ్ళు చెప్పారు ఎందుకోసం అంటే మరి డిస్మెంటల్ చేసిన వాళ్ళు కూడా గుర్తిస్తారు కదా, వాళ్ళు కూడా డిస్మెంటల్ చేస్తే అప్పుడే గుర్తుపడతారు కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటేనే ఫోన్లు
ఆఫీస్ కు రానప్పుడు ఒక మాట, ఆమె చాలా ధైర్యంగా తీసుకెళ్ళింది కాబట్టి ఉంటేనే తీసుకెళ్తాయి కదా. అంత ఈజీగా ఏదో మార్పులు చేర్పులు చేసి తీసుకోకపోతే అది అంత ఈజీగా ఉండదు కదా. వాళ్ళు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి ఉంటారు. అందులో ఏమన్నా అవకతవకలు ఉంటే వాళ్ళు గుర్తిస్తారు. అది మనం ఎందుకోసం అంటే నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే ఈడీ వాళ్ళు ఏ పాయింట్ అడిగితే ఆ పాయింట్ కు ఎవిడెన్స్ చూపించాల్సిన బాధ్యత విచారణాధికారికి ఏది అడిగితే వాళ్లకు ఆ విచారణకు సంబంధించినటువంటి వాంగ్మూలము, దాంతో పాటుగా ఎవిడెన్స్ చూపించాల్సిన బాధ్యత నిర్దోషిత్వాన్ని. ఇది ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినంత మాత్రాన్ని ముద్దాయిలు గారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణ నుండి అయ్యా మేము చేయలేదు అనడానికి నిదర్శనం ఇది. ఇగో మేము పలానా దగ్గర ఉన్నాం, పలానా దగ్గర లేము, పలాంది నా ఎవిడెన్స్ నా రికార్డు ఉంది, ఇగో పలాంది మాట్లాడినాము. మాట్లాడినప్పుడు నేను ఆ విషయాన్ని మాట్లాడలేదు. అతను ఒకవేళ మాట్లాడి ఉండొచ్చు కాక ఎవరైనా సో ఇంకెవరైనా పిల్లే వాళ్ళు ఎవరైనా మాట్లాడంటే మనం ఆ పదాలు అందులో ఉన్నాయా, ఆ పదాలు ఎంత టైం పట్టిరు, ఆ పదాలు ఏమేమి మాట్లాడారు, అవి కూడా ఉంటాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ చాలా మంది ఛానల్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన మాత్రాన్నే అది ఎవిడెన్స్ కిందికి వాళ్ళ ముద్దాయిలు ఒక ముద్దాయి ఉంటాడు. ఒక ముద్దాయి ఉట్టిన ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినంత మాత్రం పోలీసులు ఆ ముద్దాయిని విచారిస్తారు, ఆ ఫోన్ చేసిన కూడా విచారిస్తారు. అందులో సందేహం, వాళ్ళ బాధ్యత అది విచారించాలి. కానీ ఆ విచారణ సందర్భంలో వీళ్ళకి ఆ నేరంతో సంబంధం ఉందా లేదా అని ప్రూవ్ చేసుకుంటారు. అయ్యా నేను మాట్లాడిన మాట వాస్తవమే, అతను నాకు ఫోన్ చేసిన మాట వాస్తవమే, కానీ నేను ఈ మాట అన్నా నాకు మిత్రుడు కాబట్టి ఫోన్ చేసిన అని చెప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఫోన్ చేసి అందులో ఉన్నటువంటి ముద్దాయిలు ఫోన్ చేసి ఉండవచ్చు కాక, ఫోన్ చేసినంత మాత్రం నేను ఈ విషయం మాట్లాడలేదు, నేను ఈ విషయం మాట్లాడలేదు అని రికార్డు ఉంటే బయటకు వస్తుంది కదా. అంటే అంటే నేను ఇప్పుడు బినామీనా కాదా, ఎందుకోసం అంటే చెప్పిన వ్యక్తి బినామీని కాదు అని చెప్పుకుంటున్నాడు. అంటే ఒకసారి కన్ఫెషన్ లో ఒకసారి చెప్పిండు, దాన్ని డిసైడ్ చేయాల్సినంత అవసరం మళ్ళీ పైన ఉన్నది, కోర్టులో ఉన్నది. మనం దాని గురించి కామెంట్ చేయలేము. అందుకోసమని అది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఒకసారి కన్ఫెషన్ అయితే చెప్పిండు, అది మరి కరెక్ట్. మళ్ళీ తర్వాత పిటిషన్ నేను ఎట్లా చెప్పిందంటే ఆ సందర్భంలో నన్ను ఫోర్స్ చేసి చెప్పిస్తే రకరకాలుగా ఉంటుంది. దాని గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ మేడం దగ్గర ఉన్నటువంటివి ఏదున్నా చూసుకోండి, నా దగ్గర ఉన్నటువంటి ఫోన్లు ఇవి, నా ఫోన్లు ఇవి, నా ఫోన్లలో నేను అట్లా మాట్లాడినట్టుగా నాకు ఫోన్ చాలా మంది చేస్తారు. చేసినప్పుడు ఏం మాట్లాడినావు, నేను మాట్లాడినా, ఈ విషయాలు మాట్లాడినా దీనికి సంబంధించి మాట్లాడలే, దాన్ని అడ్డం పెట్టుకొని నా మీద నేరం మోపడానికి ఆస్కారం ఉందా లేదా అని కూడా ఆమె అక్కడ జవాబు చెప్పొచ్చు కాక చెప్పొచ్చు. అది డిపెండ్ అపాన్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ వాస్తవాలు పరిశీలించినప్పుడు అది అధికారులకు తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి మాటలు ఇప్పుడు తీసే మాటలు కూడా తీసే కొద్దిగా వచ్చింది, టెక్నాలజీ వచ్చింది కాబట్టి అవన్నీ వాళ్ళు ఆఫీసర్స్ అప్పుడు చేసినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. బ్రేకింగ్ అంతా ముగిసిన ఈడీ విచారణ దాదాపు ఉదయం నుంచి కూడా కవితకు సంబంధించినటువంటి ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11:30 గంటల నుంచి కూడా మన బ్రేకింగ్ అంతా ఉంది. ఉదయం 11:30 గంటలకు ఈడీ విచారణకు వెళ్ళినటువంటి కవితకి సంబంధించినటువంటి విచారణ ముగిసింది. ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి రాబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈడీ విచారణలో భాగంగా ఏ ప్రశ్నలు సంధించారు అనేది కూడా కొంత సస్పెన్షన్ కనబడతా ఉంది. కవితకు సంబంధించిన విచారణ ముగిసింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే విచారణలో ఏ అంశాలను చర్చించారు అనేది కూడా కొంత క్లియరెన్స్ రావాల్సి అయితే ఉంది. ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి విచారణలో ఏ అంశాలను అధికారులు చర్చించారు, దాంతో పాటుగా ఈ విచారణలో భాగంగా ఆమె ఈ రోజు తీసుకెళ్లినటువంటి 10 ఫోన్లకు సంబంధించినటువంటి అంశాలు మనం క్లియర్ కనబడతా ఉంది. అయితే ఈ 10 ఫోన్లకు సంబంధించినటువంటి సాక్ష్యాలను ఏమైనా ప్రొడ్యూస్ చేసేటువంటి ఉందా? దాదాపు 9 గంటల పాటు కూడా కవితకు సంబంధించిన విచారణ అనేది సాగింది. ఈ సాగినటువంటి విచారణకు సంబంధించి ఎటువంటి అంశాలను వెతికి తీశారు అధికారులు, అండ్ దాంతో పాటుగా దీంట్లో ఉన్నటువంటి అంటే ఎంక్వైరీలో భాగంగా ఈ 10 ఫోన్ల డేటాను ఏమైనా ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేశారా, అండ్ దాంతో పాటుగా ఈ 9 గంటల్లో ఏం జరిగింది అనేది కూడా సస్పెన్షన్ కనబడతా ఉంది. కవిత బయటికి వస్తే మీడియాతో మాట్లాడతారా లేదా అనేది కూడా కొంత సస్పెన్షన్ కనబడతా ఉంది. ఈ 9 గంటల పాటు కూడా సాగినటువంటి విచారణలో ఏ అంశాలు కీలకంగా మాట్లాడడం జరిగింది. కవిత ఇప్పుడు స్పష్టంగా కూడా మనకు ఈడీ కార్యాలయం నుంచి వచ్చేటువంటి విషయాలు కనబడతా ఉన్నాయి. పాత ఫోన్లతో ఆమె వెళ్ళింది, ఆ పాత్రలతో వెళ్ళినటువంటి సాక్ష్యాలు ఏమైనా బయటకు వచ్చాయా అనేది కూడా కొంత బ్రేకింగ్ కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తను తీసుకెళ్లినటువంటి ఫోన్లలో ఉన్నటువంటి ఆధారాలు కరెక్టేనా, గతంలో ఈడీ అధికారులు అడిగినటువంటి ఫోన్లు ఏవైనా ఉన్నాయి ఆ ఫోన్లు ఈ రోజు కవిత తీసుకెళ్లినటువంటి ఫోన్లు అవేనా అనేది కూడా కొంత ఆసక్తిగా కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. పాత ఫోన్లతో విచారణకు హాజరైనటువంటి కవితను మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ 9 ఫోన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఏ అంశాలు దాగున్నాయి అనేది కూడా కొంత మనకు ఆసక్తిగా కనబడతా ఉంది. అందులో తనకు సంబంధించినటువంటి విచారణలో మొత్తం కూడా ఏ అంశాలను వెలించింది, దాంతో పాటుగా నిన్న 24 ప్రశ్నల్ని కూడా ఈడీ అధికారులు అడిగారు అంటూ కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది.
అక్కడ లీగల్ అడ్వకేట్స్ తో కూడా చర్చించింది. ఉదయం సమయంలో కూడా లీగల్ అడ్వకేట్స్ తో మాట్లాడడం జరిగింది. నిన్న 24 ప్రశ్నలు కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. సో మరి ఈ రోజు ఏ వెయిట్ పై ప్రశ్నించిన ఈడీ అనుకోవాలి. అండ్ దాంతో పాటుగా మరి కవిత ఈ రోజైనా కనీసం మీడియాతో మాట్లాడుతుందా? బయటికి వచ్చినటువంటి కవిత నేరుగానే సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్తుందా, లేదా కవిత ఈ రోజైనా కొంత మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా కనబడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఉదయం మాత్రం ధైర్యంగా వెళ్ళినటువంటి కవిత మళ్ళీ తిరిగి అదే ధైర్యంతో బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. సో ఫైనల్ ఇప్పుడు వచ్చినటువంటి కవితను మనం చూస్తా ఉన్నాం. క్లియర్ గా కూడా కవిత తిరిగి మళ్ళీ యథావిధిగా కేసీఆర్ నివాసానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో అరుణ్ కుమార్ గారు, సో ఫైనల్ గా మరి ఈ రోజు కూడా దాదాపు 9 గంటల వర్షం కవితకి సంబంధించిన విచారణ జరిగింది. సో ఆమె ఫోన్లన్నీ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నామంటూ కూడా స్పష్టం చేస్తా ఉంది. లీగల్ గా అవసరాలతో ఫోన్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము అంటూ కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఈ విచారణ అంతా కూడా ఫోన్లపైనే సాగింది అంటూ కూడా ఒక వార్త మనకు వినబడతా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? అండ్ తో పాటుగా ఇంతకుముందు మనం చర్చిస్తున్నటువంటి అంశం ప్రధానంగా చూస్తే అరుణ్ పిల్లై కూడా స్టేట్మెంట్ మార్చడం జరిగింది. స్టేట్మెంట్ మార్చినటువంటి విషయాలపైన కూడా కవితను విచారించుంటారా? దానిపైన ఏం విచారించకూడదు. ఫోన్లే ఇంపార్టెంట్ కాబట్టి ఫోన్ల దాని గురించి ఆ డాటా ఇదంతా టైం బట్టి ఉంటుంది బహుశా. అది నేను చెప్తున్నాను కదా సార్. ఒకటి ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్ గా ఇంకోరైనా జనం ప్రజలలో ఉండే వ్యక్తులు, ఈ పొలిటికల్ సామాజికంగా ఉండే వ్యక్తులు ఫోన్లు వస్తాయి. అని ఆ ఫోన్లనే మనం ఆధారం చేసిన వాళ్ళని ముద్దాయిలుగా నిర్ధారించమనేది అది లేదు. అందులో ఉన్నటువంటి సారాంశం ఏం మాట్లాడిన దాని సారాంశాన్ని బట్టే అది అక్కడ నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటది. అది మనం అక్కడ లోపల ఏం జరిగిందని మనకు తెలియదు కదా. అందులో ఏ డాటా ఉంది, ఏ డాటా లేదు, అది వాస్తవంగా అందులో మాట్లాడిన దానికి, ఈయన చెప్పిన దానికి అలాంటి మాటలు ఉన్నాయా లేవా అది చెప్పొచ్చాక. కొన్ని సందర్భాల్లో కొన్ని ఒత్తిళ్ల రీత్యా కొంత మాట జారిందో మరి చెప్పలేము. అందులో అదే మాట ఆయన చెప్పిన దాని ప్రకారం ఇందులో ఉండాలి కదా బినామీ అని ఉంటే అది బయటకు వచ్చేది ఆటోమేటిక్. దాన్ని మనం ఊరం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు అది అలాంటి ఆంజనేయ గారు, ఫైనల్ గా మీరేమంటారు? దాదాపు 9 గంటల విచారణ ముగింది, కవిత బయటకు వచ్చింది మళ్ళీ. అంటే విచారణ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చింది. కానీ ఈ ఫోన్ లో డాటా ఉంది లేదా అనేది మనకు క్లియర్ గా ఇప్పుడు బయటపడాలి. అది దాని విషయమే మనకు 10-15 నిమిషాలు మనకు ఆమె మీడియాతో మాట్లాడుతా, లేకపోతే మరి ఈడీ ఏమన్నా మనకు క్లీన్ చిట్ గా నిన్న జరిగినట్టుగా అవే ప్రశ్నలు రిపీట్ అయినాయా, లేకపోతే ఈ రోజు కొత్త ప్రశ్నలు రిపీట్ అయినాయా, ఫోన్లలో ఉన్న డాటా బయటకు తీసిరా, లేకపోతే ఇవి ఫేక్ ఫోన్లు అని చెప్పేసి తెలుస్తుంది అనేది కొద్ది సేపట్లో మనకు బయటపడుతుంది. మీ మీడియా ద్వారానే తెలిసిపోతుంది. ఏది ఏమైనా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. భయం చుట్టుకుంది కాబట్టి ఏ ఒక్క అభియోగం మోపి వాళ్ళంట ఇంతమంది ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఈడీ ఆఫీస్ లేరండి. దేశ చరిత్రలో కర్ణాటక చూసుకున్నా, ఇప్పుడు కర్ణాటక మాజీ సీఎంల కూతుర్ది కూడా పెద్ద అప్పుడు అదే ఈడీ విచారణలో ఆమె ఒక్కతే రావడం జరిగింది. కేంద్ర మంత్రులు ఈడీ విచారణలో ఒక్కరొక్కరే రావడం జరిగింది. దేశానికి అధిపతి అయినటువంటి ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ గారు కూడా ఒకరే పోయి రావడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా పోయి రావడం జరిగింది. కుటుంబ సభ్యులు తెలంగాణ మొత్తం ఢిల్లీలో వాలిందంటే వాళ్ళకు భయం చుట్టుకుంది. తప్పు చేసింది కవిత గారు కాబట్టి ఖచ్చితంగా తప్పును అంగీకరించే ఈ రోజు బయట వస్తుంది. త్వరలో మళ్ళా డేట్ కింద ఇవ్వచ్చు. ఆ డేటు మరి మార్చి లేకపోతే ఈ ఫోన్లలో ఈ గ్యాబులు అయితరంగా ఈ గ్యాబులు తీసుకోవటం వల్ల చాలా అనుమానాలు ఉన్నాయండి. మరి మళ్ళా దీంట్లో ఏమన్నా రాజకీయ చతుర్యం ఉందా, ఏం సంగతి? కేసీఆర్ మళ్ళా కేంద్రం తోటి ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా, లేకపోతే కేంద్రం తోటి కాంప్రమైజ్ అయ్యా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. లేకపోతే ఇప్పటికే మూడు సార్లు వీడి విచారణకు పిలిస్తే మూడోసారి కూడా ఆమెకు మళ్ళీ డేట్ ఇవ్వడం అనేది ఇది అనుమానాలకు తావిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈడీ నిష్పక్షపాతంగా ఈయన వ్యవహరిస్తే ఖచ్చితంగా కవిత గారిని అరెస్ట్ చేయడం సాధ్యం. రైట్, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు, అండ్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. సో మొత్తంగా మరొకసారి కూడా కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 3వ రోజు కూడా సుదీర్ఘంగా కవితకి సంబంధించినటువంటి ఈడీ విచారణ ముగిసింది అనేది స్పష్టంగా వస్తుంది. ఉదయం సమయంలో ధైర్యంగా కూడా 9 మొబైల్స్ తీసుకొని దాదాపు 9 గంటల పాటు కూడా విచారణలో కూర్చున్నటువంటి కవిత మళ్ళీ అదే ఆనందంగా బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజైనా మీడియాతో మాట్లాడతారా? ఏ ప్రశ్నలపై ఈడీ ప్రశ్నలు అడుగుతోంది, ఏ అంశాలపై ఈడీ ప్రశ్నిస్తుంది అన్నటువంటి విషయాలను వెల్లడిస్తారా? వేచి చూద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.